2013-14 రేట్లతోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని కేంద్రానికి చెప్పి ఇప్పుడు ఇది 2017లో తీసుకున్నాడు. ఎవరు చేయాలి ఈ ప్రాజెక్టుని? విభజన చట్టం ప్రకారం ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. ఏ పైసా కూడా, ప్రతి పైసా కూడా కేంద్ర ప్రభుత్వం పెట్టి పూర్తి చేసి మనకివ్వాలి. దట్ ఈస్ ద రూల్. విభజన చట్టంలో ఇచ్చినటువంటి ఒక వెసులుబాటు. రాష్ట్రాన్ని విభజించినప్పుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వమే చేపడుతుందని చెప్పి మనకు ఆర్డర్లు ఇస్తే చట్టంలో ఎందుకే చంద్రబాబు నాయుడు గారు నువ్వు కేంద్ర ప్రభుత్వం కట్టకుండా మేమే కడతామని తీసుకున్నావు. ఎప్పుడు తీసుకున్నావా? 2017లో తీసుకున్నావు, 16 అనుకుంటాను చివరిలో. అప్పుడు దాకా ఈ ప్రాజెక్టును మూలన పెట్టావు కదా. నెంబర్ 1. నెంబర్ 2, 2017లో నువ్వు తీసుకున్నప్పుడు 13-14 రేట్లతోనే నేను పూర్తి చేస్తాను ఎందుకు తీసుకున్నావు? కేంద్ర ప్రభుత్వం కమిషన్ల కోసం కాదా? ఇది నేను చెప్పాలా? సాక్షాత్తు ఇప్పటి ప్రధాని అప్పటి ప్రధాని మోడీ గారే చెప్పాడు కమిషన్ల కోసం తీసుకున్నావు ఏటీఎంలని. వినండి అది కూడా. और ये पोलावरम प्रोजेक्ट किसानों के लिए जिंदगी और मृत्यु का विषय है, खेत के लिए पानी का विषय है, माताओं बहनों के लिए पीने के पानी का विषय है। लेकिन ये यूटन बाबू के लिए, ये टीडीपी के लिए ये पोलावरम प्रोजेक्ट एटीएम है, एटीएम उसमें से निकालो। ఇదన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసనసభలో అనేక సార్లు చెప్పాం. నేను కూడా అనేక సార్లు ఇరిగేషన్ మంత్రిగా చెప్పాను. మళ్ళా ఇవాళ ఎందుకు చెప్పవలసి వస్తుందంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళా అబద్దాలు వల్లెవేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఒకసారి రిపీట్ చేయవలసినటువంటి అవసరం ఏర్పడిందని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా. ఇంకొక విషయాన్ని నేను చెప్పదలుచుకుంది ఏంటంటే 2013-14 రేట్ల ప్రకారం దయచేసి ఇరిగేషన్లో ఉన్నటువంటి మేధావులు కానీ నిపుణులు కానీ ఆలోచించాలని మనం చేస్తున్నా. 20,398.61 కోట్లకే అంగీకరించాడు చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తామని. చేయలేకపోయాడు. పెరిగిపోయిన రేట్లు చేయలేకపోతే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రోజు పోలవరం సోమవారం అని వెళ్ళా, కానీ ఇక్కడ కూర్చుని నిపుణులతో మాట్లాడి ఆ రేట్లతో గిట్టుబాటు కాదు, పూర్తి కాదు ప్రాజెక్ట్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్లి మోడీ గారి దగ్గరికి వెళ్లి ఒప్పించి రివైజ్ చేసి 55,656 కోట్ల కేంద్రాన్ని జల సంఘాన్ని అంగీకరించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా నేను గర్వంగా చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు కమిషన్లు కాజేయటం కోసం దీన్ని వాడుకోవాలనేటువంటి ప్రయత్నం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పాలనది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నాడు మేము అది చేస్తాం ఇది చేస్తామని. నేను అనేక సందర్భాల్లో చెప్పా, డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోవడానికి ప్రధానమైనటువంటి కారణం నారా చంద్రబాబు నాయుడు గారి వైఖరి. ఆ రోజున కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకోకుండా ఎవరైనా ఆలోచన చేయమని మనం చేస్తున్నా. కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకుండా డయాఫ్రమ్ వాల్ వేసి వెళ్ళిపోయాడు, బొక్కలు పెట్టి వదిలిపెట్టాడు. వచ్చిన తర్వాత వరద వచ్చిన తర్వాత డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయినటువంటి దుస్థితి. అదే కాఫర్ డ్యాములు పూర్తి చేసుకొని స్పిల్వే గుండా వాటర్ను మరలించగలిగినట్టయితే, నేను మరొక్కటి చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారికి తెలియదని కాదు, తెలిసినా ఒప్పుకోడు ఆయన. స్పిల్వే ద్వారా నదిని డైవర్ట్ చేసినటువంటి ఘనత 2021లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదని చెప్తున్నా. స్పిల్వే నిర్మాణం చేశాం. స్పిల్వే మొత్తాన్ని ఎగువ స్పిల్వేకి సంబంధించిన దాన్ని, దిగువనున్న దాన్ని మొత్తాన్ని కంప్లీట్ చేసి నదిని డైవర్ట్ చేసినటువంటి సందర్భం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలోనే జరిగింది తప్ప చంద్రబాబు నాయుడు గారి టైంలో జరగలేదు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ బాగా బిల్లులు అవుతాయో అక్కడ బిల్లులు చేసుకుని కమిషన్ తీసుకుని వెళ్లిపోయినటువంటి సందర్భం. అందువల్లనే ఆయన పూర్తి చేయలేకపోయాడు. దానితో పాటు తీవ్రమైనటువంటి నష్టాన్ని కూడా కలిగించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. అంతేకాదు, మీరు ఒకసారి చూసినట్లయితే ఆ కేబినెట్ నోట్ పెట్టండి. ఆ కేబినెట్ నోట్లో ఏముందంటే ఒకసారి చూడండి. చూడు సరే, ఇదే ఎగ్జాక్ట్లీ 41.15 మీటర్లు ఈ ప్రాజెక్టుని 41.15 మీటర్ల వరకే నీరు నిలుపుకునేందుకే 12,153
157.53 కోట్లు ఇచ్చేదాన్ని క్యాబినెట్ అంగీకరించింది. అంటే ఫినిష్ 41.15. అసలు యాక్చువల్గా నీటిని నిలపోల్సింది ఎక్కడి దాకా అంటే 55.72 లెవెల్ వరకు నీరు నిలిపితేనే కృష్ణా డెల్టాకు నీరు రానివ్వండి, లేదు ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి కానివ్వండి, లేదు మన ఇండస్ట్రియల్ వాటర్ విశాఖపట్నానికి ఇండస్ట్రియల్ కానీ జరుగుతుంది. ఇలా ప్రాజెక్టుని గందరగోళం చేసి చివరి కేంద్రం చెప్పినట్టుగా, ఎందుకంటే 45.72 లెవెల్కు నీరు నింపాలంటే కేంద్ర ప్రభుత్వం ఇంకా 30,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుందనే ఉద్దేశంతో వారు పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారు కిమ్మనుకోకుండా ఒప్పుకొచ్చేసినటువంటి దుస్థితి. నిజంగా పోలవరానికి ద్రోహం చేస్తున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇక అసెంబ్లీలో ఆయన ఇష్టం వచ్చినట్టుగా అసత్యాలను చాలా కళ్ళు ఆర్పుకోకుండా అసత్యాలను చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు డయాఫ్రమ్ వాల్ విషయంలో తప్పిదం చేస్తే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందో, ఆ తరువాత అంతర్జాతీయ నిపుణుల కమిటీని వెయ్యాలని ఆ రోజున నేను మంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు మేము జల సంఘానికి రాస్తే, మేము దిగిపోయే సమయానికి అంతర్జాతీయ నిపుణుల కమిటీ వచ్చింది. వాళ్ళు కమిటీ చెప్పినటువంటి విషయాలను మీకు ఒకసారి ఇక్కడ నేను వివరిస్తాను. ఒకసారి చూడండి, కంపెనీ ఆ రిపోర్ట్స్ కూడా చూడండి, ఒకసారి రిపోర్ట్స్ కూడా నేను చెప్తాను. ఎందుకంటే ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు అబద్దాలు ఆడేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నెంబర్ 1, దిస్ ఈజ్ డిసెంబర్ 2016 నుండి ప్రాజెక్టు పట్టించుకోలేదని, వరద మళ్లింపు కోసం స్పిల్వే పనులు చేయకుండా ఏకకాలంలో కాఫర్ డ్యాం, ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులు చేపట్టారని స్పష్టం చేసిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ పైన ఏం చెప్పారంటే, 2016 నుంచి ప్రాజెక్టును పట్టించుకోలేదు, వరద మళ్లింపు కోసం స్పిల్వే పనులు చేయకుండా ఏకకాలంలో, వరద మళ్లించడం కోసం స్పిల్వే పనులు చేయకుండా ఏకకాలం అన్నీ చేశారు. ఏకకాలం చేస్తే కొన్ని పూర్తయినాయి, కొన్ని పూర్తి కాదు, డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. ఇది నేను చెప్పిన మాట కాదు సుమా, క్లియర్ గా అంతర్జాతీయ నిపుణుల కమిటీ, ఇద్దరు కెనడా వాళ్ళు, ఇద్దరు అమెరికా వాళ్ళు ఉన్నటువంటి కమిటీ, వాళ్ళకేమో సంబంధం లేదు రాజకీయాలు, వాళ్ళు చెప్పినటువంటి అంశాన్ని కోట్ చేసి మరీ చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. నెక్స్ట్, పోలవరం ఎగువ కాఫర్ డ్యాం పునాది జెట్ డ్రౌటింగ్ వాల్ 2018 వరదకే దెబ్బతిన్నదని తేల్చిన అంతర్జాతీయ నిపుణులు. 2018 వరదలకే అంటే వాళ్ళు ఉండగానే అది దెబ్బతినిపోయిందంట, వాళ్ళు తేల్చారు. అప్పుడు వాళ్ళు చూసుకోవాలా, మాకు అంటగట్టి వెళ్ళిపోయినటువంటి సందర్భం. నెక్స్ట్, జీజీ వాల్ 2200 నుంచి 2006 మీటర్ల మధ్య దెబ్బతిన్న దాన్ని సామర్థ్యాన్ని పరీక్షించకుండానే 2018 డిసెంబర్లో ఎగువ కాఫర్ డ్యాం పనులు చేపట్టడంపై నిపుణుల కమిటీ విస్మయం వ్యక్తం చేసింది. అంటే ఈ జెట్ రౌటింగ్ వాల్ 200 నుంచి 260 మీటర్ల మధ్య గ్యాప్లో దెబ్బతిన్న దాన్ని సామర్థ్యాన్ని పరీక్షించకుండానే 2018 డిసెంబర్లో ఎగువ కాఫర్ డ్యాం పనులు మొదలెట్టేశారు. అంటే బిల్లులు చేసుకోవడం కోసం. అది కూడా ప్రమాదాన్ని తెచ్చిపెట్టిందనేటువంటి మాట. నెక్స్ట్, 2018 నుంచే వరద ప్రవహించడం వల్ల ప్రధాన డ్యామ్ గ్యాప్ 2లో డయాఫ్రామ్ వాల్ దెబ్బతిన్నదని స్పష్టంగా చెప్పిన కమిటీ. 2018 అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే వరద ప్రవహించి ఈ గ్యాపుల ద్వారా ఈ డయాఫ్రామ్ వాల్ దెబ్బతింది అనేది అప్పుడు చెప్పింది, మేము వచ్చిన తర్వాత కాదు. ఆయన చెప్తున్నాడు కాంట్రాక్టర్లు మార్చారు, అందువల్ల దెబ్బతినిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారి అసమర్థత, అంతా చంద్రబాబు నాయుడు గారి అసమర్థత అని నిపుణుల కమిటీ చెప్పినటువంటి అంశం. నెక్స్ట్, ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతం మరింత కోతకు గురి కాకుండా 220 వరదల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అక్కడ రక్షణ చర్యలు చేపట్టిందని పేర్కొన్న రిపోర్ట్. ఇది మాకు సర్టిఫికెట్ ఇచ్చింది. 2020లో వరద తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అక్కడ రక్షణ చర్యలు చేపట్టింది. పెద్ద వరద వచ్చింది, సెకండ్ హైయెస్ట్ పీక్ వరద అది. అప్పుడు 2020లో మేము అక్కడ ఉండి పనులు చేయించినటువంటి సందర్భాన్ని అప్రిషియేట్ చేస్తూ అంతర్జాతీయ నిపుణుల కమిటీ కోట్ చేసినటువంటి విషయం అని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అలాగే ఎగువ కాఫర్ డ్యాం, దిగువ కాఫర్ డ్యాములను రక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా ప్రయత్నించిందని పేర్కొన్న రిపోర్టు. 42.5 మీటర్ల కాఫర్ డ్యాం ఎత్తును పెంచడం గొప్ప ప్రయత్నంగా పేర్కొన్న రిపోర్టు. 42.5 ఒక 2 మీటర్స్ని మేము వరద ఉధృతిగా వచ్చినప్పుడు, నేను మంత్రిగా ఉన్నప్పుడే దాన్ని పెంచడం జరిగింది. కాఫర్ డ్యాం యొక్క ఎత్తుని పెంచాం, ప్రమాదం వస్తుందేమనే ఉద్దేశంతో. దాన్ని కూడా ఇది అప్రిషియేట్ చేస్తూ ఇచ్చినటువంటి మాట. ఇవన్నీ కూడా మేము డప్పాలు కొట్టుకునే మాటలు కావు. పక్కన వారు నిపుణుల కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఉంది, దానికి సంబంధించి చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఇన్ని అకృత్యాలు చేసి, ఇంత అన్యాయాలు చేసి, మొత్తం టోటల్గా
పోలవరం ప్రాజెక్టుని దెబ్బతీసే కార్యక్రమం చేసి ఇవాళ చెప్తున్నాడు 2027కు పూర్తి చేస్తా అంట. అప్పుడేమో 2019కి పూర్తి చేస్తా అంట. ఈ 5 సంవత్సరాలు మేము నాశనం చేశామంట. అందువల్ల దాని రేటు పెరిగింది, టైం పెరిగింది అనేటువంటి మాట చెప్పేటటువంటి ప్రయత్నం, పచ్చి అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలని మాత్రమే మీ అందరికీ చెప్తున్నాను. మేము ఇంకోటి కూడా చెప్తున్నా, కరోనా 2 years ఉన్నప్పటికీ కూడా పనులు వేగవంతం కాకపోయినప్పటికీ కూడా వేగవంతం చేసి పనులను పూర్తి చేసే కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు చెప్పేటటువంటి అభూత కల్పనలు దయచేసి నమ్మవలసిన అవసరం లేదని, నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలనేటువంటి దృక్పథంతో రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞాన్ని ప్రారంభించి 83 ప్రాజెక్టులను ఏకకాలంలో పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఆయన పనులు ప్రారంభించారు. కొన్ని ప్రాజెక్టులను ఆయన చేతులుగా పూర్తి చేసినటువంటి సందర్భం. ఇవాళ పోలవరం అనేది ఈ దశకు వచ్చింది అంటే ఆయన కొబ్బరికాయ కొట్టి లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్లను పూర్తి చేసి అనేకమైనటువంటి పర్మిషన్లు తీసుకొచ్చినటువంటి ఘనత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారిది. అలాంటి దాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. పర్యావరణ అనుమతులు కానివ్వండి, వన్యప్రాణ రక్షణ అనుమతి కానివ్వండి, పునరావాస ప్రణాళిక అనుమతులు కానివ్వండి, ఇలా ఒకటి కాదు, టోటల్గా పోలవరానికి కావలసిన అన్ని అనుమతులను తీసుకొచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు అన్ని నేనే శంకుస్థాపన చేస్తారు. పులిచింతలు ఎవరు చేశారు చెప్పండి, నాకు అర్థం కాల. పులిచింతలు ఎవరు చేశారు?